ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, గుర్తుందా? మీషో ఆర్ ఎనీ షాపింగ్ యాప్ నుంచి మీరు ప్రోడక్ట్స్ తీసుకుని రివ్యూస్ ఇచ్చి మంత్లీ ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఇంట్లో ఉండి ఎవరైతే పిల్లల్ని పెట్టుకొని బయటకి వెళ్ళి వర్క్ చేయలేకపోతున్నారు, అలాగే ఇంట్లో ఉంటూ కొద్ది కూడా ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వరక్క, నేను మనీ ఎర్న్ చేయాలి అనే ఇదితో ఉండేవాళ్ళు, బాగా సఫర్ అయ్యేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే ఒక పార్ట్ టైం జాబ్ లాగా అనమాట. ఏముంది, జస్ట్ ఒక 2 అవర్స్ కష్టపడ్డారంటే చాలు. అంటే ఈ 2 అవర్స్ కూడా ఆర్డర్లు పెట్టుకోవడానికి, రిటర్న్స్ ఇచ్చుకోవడానికి, మీరు వీడియోస్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి 2 అనేది చాలు. ఎందుకంటే రోజుకొచ్చి ఒక 1 రీలే పోస్ట్ చేస్తాం కాబట్టి, ఆ 1 రీల్ కూడా 1 మినిటే ఉంటుంది కాబట్టి, ఓకేనా? 1 ఆర్ 2 అవర్స్ కష్టపడితే మీరు ఒక 2 మంత్స్ కష్టపడ్డారంటే చాలు. నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎంతో కొంత మీకు ఉండే వ్యూయర్స్ని బట్టి, మీరు ద్వారా జరిగే సేల్ని బట్టి మీరు ఎంతో కొంత అనేది సంపాదించుకోగలరు అని నా ద్వారా నేను చెప్పాను. ఎందుకంటే అది నేను ఆల్రెడీ ఇది నిజమా కాదా అని చెప్పి చూసుకున్నాను కాబట్టి. అండ్ అదంతా ఎలాగా అసలు ప్రాసెస్ ఏంటి అనేది కొద్దిగా చెప్తా. అండ్ నిన్న పెట్టిన వీడియో లైక్ అసలు మనకు మనీ ఎలా వస్తాయి అనేది మొత్తం నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను కదా, ఇక్కడ ఉంది చూడండి. ఆ వీడియోలో అంతా చెప్పాను. అయితే దాని కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి, మేజర్గా కొన్ని 2-3 కామెంట్స్ వచ్చాయి. వాటిని డిస్కస్ చేసిన తర్వాత మీకు ఫస్ట్లో ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే కనుక మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి మేబీ మీకు యూజ్ అవ్వచ్చేమో అని నా ఫీలింగ్. సో ఆ కామెంట్స్కి నా నుండి మీకు రిప్లై అంటే ఇవి కూడా ఒక టిప్స్ లాగే మీకు, ఓకేనా? సరే, మేజర్గా వచ్చిన నాకు కామెంట్స్ ఏంటి అంటే, అక్క మీషోలో ఎక్కువ రిటర్న్స్ పెట్టాము అంటే తీసుకున్న ప్రతి వస్తువు, ఇప్పుడు సపోజ్ ఎట్లానంటే మనం వీడియోస్ ఎలా చేస్తాం, రోజుకు ఒక రీల్ చేయాలి కాబట్టి రోజుకు ఒక ప్రోడక్ట్ అయినా రీల్లో చూపించాలి. సో మీషో నుంచి ప్రోడక్ట్ కొంటాము, చూపిస్తాము, వీడియో చేసుకుంటున్నాము, తర్వాత రిటర్న్ పెడుతూ ఉంటే ఇలాగా ప్రతిరోజు చేస్తాం కదా, రిటర్న్స్ పెడతాం కదా. సో ఎక్కువగా రిటర్న్స్ పెడితే అకౌంట్ ఏమన్నా బ్లాక్ అవుతుందా అనేది మేజర్గా వచ్చిన కామెంట్ అనమాట. దీనికి నా రిప్లై ఏంటంటే, అలా మీరేం ఫీల్ అవ్వద్దు, అసలు అకౌంట్ అనేది బ్లాక్ కాదు. ఇది నాకు ఎవరు చెప్పారంటే డెలివరీ బాయే చెప్పాను. ఎందుకంటే నేను 1 మంత్ నాకు హెల్త్ బాగాలేక మీషో కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నాకు మనీ ఎర్నింగ్స్ కావాలి. నా ఇంట్లో ఊరికే ఉండలేక చేసిన పని అది. అంటే రీల్స్ ఆగిపోతాయి కదా అనే ఏదో నా ఇదితో నేను చేశాను, బట్ అది వర్కౌట్ అయింది. రిటర్న్స్ ఎక్కువ పెడితే ఎందుకు బ్లాక్ కాదు అనేది దానికి ఒక ట్రిక్ యూజ్ చేసుకోవాలి. ఒక ట్రిక్ ఉంది. అలాగే పెట్టేటప్పుడు కూడా మనం దాన్ని ఒక ఇదితో పెట్టాలంట. అంటే అదేంటో చెప్తాను. రోజు మనకి రిటర్న్స్ పోతాయి కాబట్టి మీరు రిటర్న్ ఇచ్చేటప్పుడు ప్రతి 10 ఐటమ్స్కి, ప్రతి 10 ఐటమ్స్లో ఒక్క ప్రోడక్ట్ అయినా మీ దగ్గర ఉంచుకోండి. ఆ ఒక్క ప్రోడక్ట్ ఉంచుకునేది ఏదో తక్కువ కాస్ట్ ఉండేది, మీకు యూజ్ అయ్యేది ఉంచేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ మనీ లాస్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే దానివల్ల అకౌంట్ బ్లాక్ కాదు. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే, ఎక్కువగా మీరు ప్రీపెయిడ్ చేసి తీసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీస్ కాకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ప్రీపెయిడ్ చేసి తీసుకోండి. ప్రీపెయిడ్ చేసి తీసుకోవడం వల్ల అకౌంట్ బ్లాక్ కాదు. తర్వాత మనం ప్రీపెయిడ్ చేస్తే వస్తాయి అక్క అని అనొద్దు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అది యాప్స్తో కూడుకున్న పని. మనకి ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే హెల్ప్ సెంటర్ ఉంటుంది. అందులో ఆ హెల్ప్ సెంటర్కి వెళ్ళి మనం వాళ్ళతో చాట్ చేసాము అంటే మీకు ఏమైనా కాల్ అవసరమైతే కాల్ కూడా చేసి మాట్లాడతారు, ఓకేనా? అదంతా నేను కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒకవేళ అది డౌట్ అయితే అది కూడా చూపించండి అంటే చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే టిప్స్ చెప్తున్నా వినండి. అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. మనకి ప్రోడక్ట్ రాకపోయినా, మనం ఏదైనా మిస్ అయినా, అలాగే మనకి ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చినప్పుడు మనీ దానివి పడుతున్నాయా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అది నేను తర్వాత చెప్తాను. సో బ్లాకింగ్ విషయం వస్తే ప్రీపెయిడ్ చేసి తీసుకోండి, దానివల్ల మనకి బ్లాక్ కాదు. అండ్ ఎక్కువగా మీరు క్యాష్ ఆన్ డెలివరీస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పెడితే ఏమవుతుందంటే, మేబీ సమ్ టైమ్స్ అంటే ఇలాగ మనలాగా ఎవరైతే రీల్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళది ఆల్రెడీ విష్ లింక్కి క్రియేట్ చేసుకుంటారు కదా. సో మీరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ లాగా అనమాట. దాంట్లో మీరు రిజిస్టర్ అయిపోతున్నారు కాబట్టి, మీరు మీషో కంటెంటే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఫ్రీగా ప్రమోషన్స్ ఇస్తున్నట్టు. సో మీరు ప్రమోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా బ్లాక్ చేస్తారు? చెయ్యరు. సో మీ పేరు అనేది వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని తీసేయరు. సో అయినా సరే ప్రతి 10 ప్రోడక్టుల్లో ఒక్కటైనా సరే మీ దగ్గర పెట్టుకోవాలి, ఓకే? ఇది గుర్తుపెట్టుకోండి. అది చిన్న ప్రోడక్ట్ పెట్టుకోండి, 100 రూపీస్ అట్లా ఉండేది ఏదైనా.
అండ్ ప్రీపెయిడ్ చేయండి. అండ్ రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒకేసారి 10 ఇవ్వద్దు. ఒకేసారి ఒకే రోజు 10 ఇవ్వద్దు. ఒక రోజుకి మీరు పెట్టేదాన్ని బట్టి రోజుకి 4 అంటే ఫస్ట్‌లో రోజుకి ఒక్కొక్క ఐటమే చూపిస్తారు. బట్ మీరు స్పీడ్ పెరిగే కొద్దీ ఏమైందంటే ఒక్కొక్క వీడియోలో 4, 5 ఐటమ్స్ కూడా చూపించే రోజు వస్తుంది. అలాంటి రోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఒక రోజు రిటర్న్ పెడదాము ఇవన్నీ అని అనుకున్న రోజుకి 4 ఐటమ్స్ మాత్రమే రిటర్న్ పెట్టండి. మళ్ళీ మరుసటి రోజు ఒక 4 ఐటమ్స్ని రిటర్న్ పెట్టుకోండి. ఒకే రోజు 10, 16 ఐటమ్స్ రిటర్న్స్ పెట్టారు అనుకోండి, వాడు ఆ 16 ఐటమ్స్ని కూడా రిటర్న్స్ని యాక్సెప్ట్ చేసుకొని మరుసటి రోజు వస్తాడు. ఒకేసారి ఇన్ని ప్రోడక్టులు ఆ డెలివరీ బాయ్ చూసింది అనుకో, వాడికేం ఇబ్బంది లేదు, తీసుకెళ్తాడు, వస్తాడు, అన్ని చేస్తాడు. కానీ మీషో వాడు ఏంటి ఒకవేళ మీరు ఈలోపు రిజిస్టర్ అవ్వలేకపోయి ఉంటే అమ్మాయి ఏంటి ఇన్ని పెడుతుంది అనే ఇదిలో ఉంటారు. సో ఒక సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్తున్నాను. రోజుకి ఒక 4 మాత్రమే పెట్టండి. అలా అయినా సరే మీకు రిటర్న్ పెట్టడానికి 1 వీక్ గ్యాప్ ఉంటుంది మీషోలో. సో 1 వీక్లో మీరు రీల్ చేసి పెట్టుకున్నారు అంటే ఆ తర్వాత ఆ 1 వీక్లో మీరు ఏ రోజైనా రిటర్న్ పెట్టుకోవచ్చు ఆ ప్రోడక్ట్. ఓకేనా? డౌట్ క్లియర్ అయిందా? అయిందనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే నేను కామెంట్స్లోనే మీకు రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి రిటర్న్ పాలసీస్ గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రిటర్న్ ఎలా పెట్టాలక్క అని అడుగుతున్నారు కొంతమంది. వాటిల్లో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో ఆ రిటర్న్ పాలసీస్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఓన్లీ రిటర్న్స్ గురించే నేను ఫోన్లో ఆప్షన్స్ చూపించి మరీ ఒక వీడియో చేస్తాను. ఓకే, అదొకటి. ఇంకొకటి వచ్చేసి మీషోలో ఇంకొకటి ఎక్కువగా అంటే రీల్స్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఆర్డర్స్ తీసుకుంటున్నాము, రిటర్న్ పెడుతున్నాము, అయిపోయింది. వీడియోస్ పెట్టేటప్పుడు మీకు ఇవ్వాల్సిన టిప్స్ నేను చెప్పేది. అండ్ ఇంకొంతమంది కామెంట్ చేసింది ఏంటంటే అక్క మేము ఫేస్ చూపించకుండా చేద్దాం అనుకుంటున్నాము అని కొంతమంది ఏమో ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలక్క అని అంటున్నారు. ప్రోడక్ట్ కొనకుండా మీరు వీడియో ఏం చేస్తారు, ఎలా చూపిస్తారు? నాకు అర్థం కాదు. సరే, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. బట్ మీకు మనీ ఎక్కువ వస్తుందని మాత్రం నేను చెప్పను. మీ ద్వారా కొనే వాళ్ళు తక్కువ ఉంటారు. మీకు కావాల్సింది ఏంటి? మనీ రావడం, ఎక్కువ రావడం. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా కనబడి ఇది విషయం, ఈ ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది అట్లుంటుంది అని చెప్పి వాళ్ళకి లింక్స్ ఇస్తే మిమ్మల్ని చూస్తారు, నమ్ముతారు, తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఈ మంత్ ఇన్కమ్ నాది ఎవరో అడిగారు, నిన్ననే పడింది అకౌంట్లో 10వ తారీఖు. నిన్ననే నా అకౌంట్లో పడింది 12,000 వచ్చాయి ఓన్లీ ఫ్రమ్ మీషో ఎర్నింగ్స్. ఓకే, 12,000. అది కూడా నేను జస్ట్ ఒక 8 వీడియోస్ ఏమో చేసిన అంతే. 8 రీల్స్కి అది వచ్చింది అమౌంట్. కాకపోతే నా దగ్గర నుంచి కొన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను డైరెక్ట్ కనపడతాను, వాయిస్ ఇస్తాను, అది బాగుందా బాగలేదా అని చెప్తాను. కొనొచ్చు అంటే కొనుక్కోండి, ఇది ఓకే డన్ అంటాను. అది కొనే ప్రోడక్ట్ కాదు, క్వాలిటీ బాగలేదు అంటే ఇది మీరు కొనొద్దు అని చెప్పి లింక్స్ కూడా ఇవ్వకుండా ఉంటాను. కొన్ని ఐటమ్స్ అట్లనే చెప్పాలి ర్యాష్గా, ఎందుకంటే అది అస్సలు వర్తే కాదబ్బా. ఇది కూడా మీకు టిప్పే, గుర్తుపెట్టుకోండి. అసలు మంచి ప్రోడక్టే కాదు అట్లాంటిది. ఇప్పుడు వేరే వాళ్ళు రీల్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి కొంటాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ బాగా రాదు. వాళ్ళు మాత్రం వీడియోలో సూపర్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది, దానిమ్మ దానెక్క అని చెప్పి ఏదేదో చెప్తారు. అట్లాంటప్పుడు మనం కొనుక్కున్న తర్వాత ఆ అమ్మాయి అంటే చెప్పింది కానీ ఇది చూస్తే ఇంత వరస్ట్ ఉంది అని మనం అనుకోమా? అట్లా కాదు జనాలు. సో మీరు తీసుకున్నాక అది ఎలా వస్తే అలాగే చెప్పండి, అంతే తప్ప మీరు నాకు కమిషన్ వస్తుంది కదా, నాది దీని బాగుందని చెప్తే వీళ్ళు కొంటారు కదా, అప్పుడు మనకు కమిషన్ వస్తుంది కదా అని మైండ్లో పెట్టుకొని బ్యూటిఫుల్గా ఉంది అసలు మీషో ఏంట్రా బాబు ఇంత మంచి ఐటమ్స్ ఇచ్చి వద్దు, ఎట్టుందో అంటే చెప్పండి. ఇది నా నుంచి నేను పర్సనల్గా ఇచ్చే టిప్. ఓకే. అండ్ ఇంకొక విషయం అంటే స్టార్టింగ్ ఇప్పుడు దాకా వచ్చిన కామెంట్స్ గురించి చెప్పాను. మేజర్ కామెంట్ కూడా అదే. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఫేస్ కనబడకుండా చేయాలి అని అన్నారు కదా, వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే మాస్క్ పెట్టుకొని చేయండి కుదిరితే. లేదు అంటే స్కార్ఫ్ కట్టేసుకోండి. లేదు అంటే ఇక్కడ నుంచి కిందకి కెమెరాని ఫిక్స్ చేసుకునేటప్పుడు ఫేస్ కనబడకుండా ఇక్కడ నుంచి కిందకి పెట్టుకొని చేసుకోండి. అది కూడా కాదంటే మొత్తం కనబడండి, బట్ ఈ ఫేస్ వరకు కనబడకుండా ఇమోజీస్ అడ్డంగా పెట్టుకోండి ఎడిటింగ్లో, సరిపోయింది. అప్పుడు మీ ఫేస్ కనబడదుగా. చిన్నదే, ఏం లేదు. బట్ మీరు వాయిస్ ఇవ్వడం నేర్చుకోండి. ఫస్ట్లో వాయిస్ ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఎవరో అడిగారు. వాయిస్ ఖచ్చితంగా ఇస్తే మిమ్మల్ని ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది.
ట్రస్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. అది మనం పక్కన వాళ్ళు పలానా అక్క మీషో కంటెంట్ చేస్తుందంటే అక్క చెప్పింది తీసుకోవాలిరా అనేటట్టు ఉండాలి. అట్ట మన నిజాయితీ మనల్ని కాపాడింది. ఎప్పుడైనా సరే మనం నిజాయితీగా ఉంటే మనకి మంచి జరిగింది. అది బాగా లేకుండా బాగుంది అని చెప్పినా దాని ద్వారా రిటర్న్స్ పోయాయి అంటే ఇప్పుడు మన ద్వారా ఎవరైనా కొనుక్కుంటేనే మనకి కొనుక్కొని వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ జీవితాంతం ఉంచుకునే పని అయితేనే మనకు కమిషన్స్ వస్తాయి. కొనుక్కొని ప్రోడక్ట్ బాగాలేదని వాళ్ళు రియలైజ్ అయ్యి రిటర్న్స్ పెట్టారనుకోండి దాని ద్వారా మనకి కమిషన్ రాదు. ఓకే, అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళు రిటర్న్ పెట్టే ప్రోడక్ట్ని మనం బాగుంది అని చెప్పి ఎక్స్పోజ్ చేసి చెప్పినాం అనుకో దానివల్ల ఏంటి యూస్? వాళ్ళు ఎలాగో రిటర్న్స్ పెడుతున్నారు. ఇది మైండ్లో పెట్టుకొని అందుకనే ఎట్టుందో అది చెప్పాను అనుకోండి మీ మీద నమ్మకం అనేది ఏర్పడింది చూసే వాళ్ళకి. నేను చెప్పేది అక్షరాల సత్యం, మీరు ఏమైనా అనుకోండి. ఓకేనా? అండ్ ఇంకొ ఫేస్ కవర్ చేసుకోవడానికి అది ఎక్కువగా వచ్చింది ఈ 2 కామెంట్సేనండి. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకొకటి మేజర్గా వచ్చింది అన్ని ఇన్స్టాగ్రామ్లోనేనా, మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. అండ్ ఇంకొంతమంది అయితే మాకు యూట్యూబ్లో ఆల్రెడీ 5000 ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే 1 lakh ఉన్నారు, బట్ ఇన్స్టాగ్రామ్లో నాకు లేరు. ఇట్లా అంటే ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో మాకు ఆల్రెడీ ఉన్నారు కదా, దీని ద్వారా ఏమైనా చేసుకోవచ్చు. విష్ లింక్ అనేది యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి రెండింటికి ఉంటుంది. ఓకే, యూట్యూబ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అని 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే యూట్యూబ్లో ప్రతి పర్సన్కి డైరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి లింక్స్ ఇవ్వలేము. ఓకే, లింక్స్ ఇవ్వలేము. ఓన్లీ మనం ఆ లింక్ జనరేట్ చేసుకుంటాము విష్ లింక్లో. అండ్ ఇంకో విషయం, యూట్యూబ్లో 500 ఫాలోవర్స్ ఉంటే మీరు విష్ లింక్లో జాయిన్ అయిపోవచ్చు. 500 ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్ అయితే 2000 ఫాలోవర్స్. ఓకే, అలా జాయిన్ అయిపోవచ్చు. ప్రాసెస్ ఒకటే ఏదైనా సరే. అందుకే విష్ లింక్ ట్యూటోరియల్స్ మీరు యూట్యూబ్లో చూసుకోండి అని చెప్పాను, చూసారో లేదో మరి. అలా జాయిన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ పోస్ట్ అని ఉంటాయి. యూట్యూబ్ పోస్ట్లోకి వెళ్ళి మీరు ఏదైతే పోస్ట్ పెట్టారో దానికి లింక్స్ మీరు అటాచ్ చేసేసుకున్నారనుకోండి, షేర్ ఆప్షన్ వస్తుంది. లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. దాన్ని షేర్ నొక్కి యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వచ్చు, కానీ ఆ లింక్స్ అనేవి క్లిక్ చేయగానే పోవు. ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం యూట్యూబ్ వాళ్ళు తీసేశారు. ఓన్లీ కమ్యూనిటీ పోస్ట్లోనే ఉంది ఆప్షన్. అది కూడా ఎవరిదైతే యూట్యూబ్ ఛానల్ అవుతుందో వాళ్ళే పెట్టగలరు కాబట్టి వాళ్ళ ఆప్షన్ ఇచ్చారు. ఓకే, సో దానికంటే ఇన్స్టాగ్రామ్ అనేది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే యూట్యూబ్ నుండి ఎక్కువ మంది మనకి అంటే లైక్ ఎక్కువ మంది తీసుకోరు అని కాదు, బట్ కొంతమందికి కమ్యూనిటీ పోస్ట్ దాకా వెళ్ళి చూసి తీసుకోలేరు కదా. కొంతమందికే తెలుసు, కొంతమందికి అయితే యూట్యూబ్ ప్రతి ఒక్కరూ చూస్తారు. అందులో చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏందనేది తెలియదు. మేబీ మీరు చూస్తుండే వాళ్ళకి కూడా కొంతమంది కమ్యూనిటీ పోస్ట్ అంటే ఏంటో తెలిసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు నాకు కూడా కామెంట్స్ వచ్చాయి, కమ్యూనిటీ పోస్ట్ అంటే అసలు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చూసుకోవాలి, మీరు కోడ్ ఇవ్వచ్చు కదా కామెంట్స్లో అని. కోడ్ ఇస్తే రూపాయి ఎట్లా వస్తుంది మనకి? లింక్స్ ఇస్తేనే మనకి రూపాయి అనేది జనరేట్ అవుతుంది. బట్ అయినా కూడా నాకు ట్రస్ట్ ఇష్యూస్ కోసం నేను ఏం చేశానంటే ప్రతి ఒక్కరికి కోడ్స్ నేను ఇచ్చాను, బట్ మీరు ఇవ్వాలని ఏం లేదు. మీరు కమ్యూనిటీ పోస్ట్ ఇచ్చుకోండి. అండ్ లాంగ్ వీడియోస్ చేస్తే డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చే ఆప్షన్ ఉంది. షార్ట్ వీడియోస్కి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చే ఆప్షన్ లేదు. ఓన్లీ కోడ్ ఇవ్వగలరు. కోడ్ పిన్ చేసి పెడుతున్నానని చెప్పి చేసుకోండి. బట్ దానివల్ల కోడ్ ఇవ్వడం వల్ల మీకైతే ఒక రూపాయి కూడా జనరేట్ అవ్వదు. ఓన్లీ లింక్స్ క్లిక్ చేసి దాని త్రూ కొంటేనే డబ్బులు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు టిప్స్ లాగా యూజ్ అవుతాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు యూట్యూబ్ గురించి ఎవరైతే అడిగారో వాళ్ళకి. అండ్ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రెండింటిని మెయింటైన్ చేయండి. ఫస్ట్ నుంచి ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఈ రెండింటిని ఒకేసారి స్టార్ట్ చేయండి. ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో చూసుకోండి. లేదంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి దాంట్లో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండండి. చేసే రీల్స్ మీ ఫోన్లోనే ఉంటాయి. సో ఆ తర్వాత యూట్యూబ్కి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అవంతా చూసుకొని రీల్సే కదా, ఓన్లీ షార్ట్సే కాబట్టి సేమ్ షార్ట్ సేమ్ ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా సేమ్ రీల్ పోస్ట్ చేసుకోవచ్చు. ఒకదానికి మీరు చేసుకున్నారు అంటే రెండింటిలో పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకుంటే ఫేస్బుక్ పేజ్ కూడా అదే రీల్ని పోస్ట్ చేయొచ్చు. ఫేస్బుక్లో కూడా డబ్బులు వస్తాయి. కాకపోతే నాకు ఫేస్బుక్ లేదు, నాకు తెలియక నేను ఫస్ట్ నుంచి పోస్ట్ చేయలేదు.
బట్ రీసెంట్గా పోస్ట్ చేస్తున్నా, బట్ దానికి అంత ఇది లేదు. ఈ రెండిట్లో వచ్చేది చాలా మనకి అని నేను కూడా సైలెంట్గా ఉన్నా. ఓకే, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండింటిని మెయింటైన్ చేయండి. రెండిట్లో సేమ్ రీల్ పోస్ట్ చేయండి. బట్ పోస్ట్ చేసే ముందు యూట్యూబ్లో ఫస్ట్ పోస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో తర్వాత పోస్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఎవరైనా సరే కామెంట్ చేస్తే ఫస్ట్లోనే మీరు విష్ లింక్కి ఏం జనరేట్ అయ్యి ఉండరు కాబట్టి కామెంట్ చేశారనుకోండి, కోడ్ని ఖచ్చితంగా కామెంట్స్లో ఇవ్వండి. ఎవరికైతే విష్ లింక్ ఆప్షన్లో మీకు ఇంకా పోలేదో వాళ్ళు కోడ్ని కామెంట్లో పిన్ చేశాను చూసుకోండి అని చెప్పండి, కామెంట్లో ఉంటుంది. ఎవరైనా క్వాలిటీ గురించి కామెంట్స్ వచ్చాయి అంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వండి, ఇవ్వకుండా ఉండొద్దు. కామెంట్స్కి రిప్లై ఇవ్వండి. ఇచ్చారు అంటే ఆ పర్సన్ ఎవరైనా సరే మీకు అక్క రిప్లై ఇచ్చింది అని చెప్పి ఇదితో ఉంటారు, పాజిటివిటీతోటి ఉంటారనమాట మీ సైడ్. సో మిమ్మల్ని ఫాలో చేయడానికి రెగ్యులర్గా అవకాశం ఉంది. సో ఇవ్వండి, ఇదొకటి. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాగా పైకి తీసుకెళ్ళాలి అంటే, మీరు స్టార్ట్ చేయగానే ఎవ్వరు పలానక్క చేసింది అని చెప్పి వచ్చి చూసేయరు. నార్మల్గా మీ రీల్స్ వస్తూ ఉంటాయి. మీరు చిన్నగా ఎస్ఈఓకి అంటే అల్గారిథంకి అలవాటు అవ్వాలి. కాబట్టి మీరు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయండి. అండ్ పోస్ట్ చేసే ఒక రీల్ అయినా సరే మార్నింగ్ 9 లోపు లేదంటే ఈవినింగ్ 5 తర్వాత 5 నుంచి 7 లోపు ఈ టైమింగ్స్ జనాలు ఫ్రీగా ఉండే టైమింగ్స్. ఓకే, ఫ్రీగా ఉండే టైమింగ్స్. మోస్ట్లీ ఈవినింగ్ పోస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈవినింగ్ అంటే అన్ని పనులు అయిపోయి ఇంటికి వస్తారు కదా, అప్పుడు ఫ్రీగా ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఆ టైంలో పోస్ట్ చేసిందంటే ఎక్కువ ఎంగేజ్ ఉంటుంది. ఓకే, ఇది నా సైడ్ నుంచి నేను ఇచ్చే టిప్ మీకు. అండ్ వీడియో పోస్ట్ చేసే ముందు కూడా మీరు వీడియోకి అసలు ఆ వీడియో దేని గురించి అనేది మెన్షన్ చేయండి. దాని తర్వాత కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మనకి అల్గారిథం అనేది ఎవరైతే మీరు చేసే పర్టికులర్ వీడియోస్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు, ఇప్పుడు మీషో ప్రోడక్ట్స్ కోసమే చూసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అంతగా మీకు అసలు ఏం యూజ్ చేయాలి అనేది తెలియకపోతే నేను కొన్ని చెప్తాను. మీరు మీషో ప్రోడక్ట్ గురించి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ మీషో యూజ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్ విష్ లింక్ యూజ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్ మీరు ఏదైతే డ్రెస్ చూపిస్తున్నారో కుర్తా అయితే లేదంటే ఫ్రాక్ అయితే అట్లాగా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ అట్లాగా హ్యాష్ ట్యాగ్ పెట్టాలి. హ్యాష్ ట్యాగ్ శారీ, హ్యాష్ ట్యాగ్ ప్లాస్టిక్ బాక్స్లను అట్లాగా పెట్టాలి. అలా పెడితే ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అయితే కిచెన్ ఐటమ్స్ అని, బాత్రూమ్ అయితే బాత్రూమ్ టైల్స్ అని, ఏదైనా సరే అట్లా పెట్టేసుకోండి, సరిపోతుంది. అలాగా కొన్ని ఒక 10 ట్యాగ్స్ అయినా ఇవ్వండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నా వీడియో కింద మీరు మోర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసి చూసిందంటే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుంటాను. అసలు ఏ రీల్ కింద ఎట్లా ఇచ్చిందని ఒక 10 వీడియోస్ చూసారంటే మీకు అర్థమైపోయింది. ఓకేనా? హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే ఏమవుతుంది అంటే మన వీడియోస్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ రన్ చేసే అల్గారిథం ఉంటుందో అది ఇంట్రెస్టెడ్ పీపుల్కి మన వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. దాన్ని బట్టి మీకు ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్నది మంత్లీ ఎంత ఇన్కమ్ రావచ్చు అని. ఎంత అనేది ఎవరు చెప్పలేరండి. మీరు ప్రతిరోజు మీషో గురించే కంటెంట్ చేసుకుంటూ పోండి. ఏదో ఒక రోజు మీరు క్లిక్ అవుతారు. ఒక వీడియో వైరల్ అయితే చాలు, మీకు నెక్స్ట్ పెట్టే వీడియోస్ నుంచి అన్నీ కూడా పోతాయి. అండ్ ఇంతకుముందు పెట్టిన వీడియోస్ని కూడా వాటికి కూడా రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ 1 డే కోసం మీరు ప్రతిరోజు కష్టపడాలి. ఓకే, 2000 ఫాలోవర్స్ గెయిన్ చేస్తే చాలు మనకి. ఆ తర్వాత వీడియోస్కి వ్యూసే ఇంపార్టెంట్ తప్ప ఫాలోవర్స్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనం లింక్స్ జనరేట్ చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి, సో లింక్స్ ఆటోమేటిక్గా ఈ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. దెన్ మీకు వాళ్ళు కొనుక్కుంటే డబ్బులు వస్తాయి. అంతేగాని ఫాలోవర్స్ ఉండడం వల్ల మీకేం డబ్బులు రావు. ఆ ఫాలోయింగ్ అనేది వాళ్ళు చూసే జనాలు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ దగ్గర, మిమ్మల్ని చూసి ఇంట్రెస్ట్గా ఉంటే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే, మీరు జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు. అందుకే చెప్పింది ప్రోడక్ట్ ఎట్లుంటే అట్లా చెప్పండి అని. వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఇది. అండ్ కొంతమంది అడిగారు, అక్క మాకు ఎడిటింగ్ రాదు, ఎడిటింగ్ ఎట్లాగా, అండ్ మీషో ప్రోడక్ట్స్ వీడియోస్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో మీషో రిటర్న్ పాలసీస్ గురించి చెప్పిన తర్వాత ఒక మీషో ప్రోడక్ట్ నా దగ్గర ఉండింది, దాన్ని తీసుకొని వీడియో ఎలా తీసుకుంటున్నాను, దాన్ని నేను తీసుకొచ్చి వీడియో ఎలా ఎడిట్ చేస్తున్నాను అనేది కూడా ఒక వీడియో మొత్తం రికార్డ్ చేసి మీకు పెడతాం. సరేనా? ఏమి ఇబ్బంది లేదు.
మీరు డెసిషన్ వన్స్ మీరు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగి రండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇంట్లో బయట 100 మాటలన్నా సరే ఇంట్లో వాళ్ళని మీకు సపోర్ట్ చేసే పర్సన్ ఒక్కరైనా ఉన్నారా లేదా అని చూసుకోండి. ఆ సపోర్ట్ చేసే పర్సన్ ఇంట్లో రూల్ చేస్తున్నాడా లేదా అనేది చూసుకోండి. మోస్ట్లీ హస్బెండ్ ఎవరికైతే ఉన్నాడో హస్బెండ్ మీకు సపోర్ట్ చేస్తే చాలు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అది నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తెలుసు. ఓకేనా? నేనైతే స్టార్టింగ్లో మీకు కావాల్సినవన్నీ అయితే టిప్స్ చెప్పాను. అండ్ ఇంకొక టిప్ చెప్పాలి. స్టార్టింగ్లో కొంతమంది మనీ ఇన్వెస్ట్ చేయలేకపోయిండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇప్పటికిప్పుడు మనీ రమ్మంటే రావు కదా, అందులోనూ రోజుకు ఒక ప్రోడక్ట్ చూపించాలి. దానికి మనీ మనం పెట్టి అది పోయి మళ్ళీ మనకి రిటర్న్ డబ్బులు పడి సరిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే, మీరు మనీ కోసం వెతుకుతూ ఉంటే ఒక 5,000 మీ దగ్గర పెట్టుకోండి. ఆ 5,000 మీకు మంత్ మొత్తం సరిపోతాయి. ఎలాగా అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోండి. చిన్న ప్రోడక్ట్స్ని ఫస్ట్లో చూస్ చేసుకొని చేస్తూ ఉండండి. అంతే తక్కువ రేటే కదా అని చెప్పి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోండి, సరిపోద్ది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మీరు మీషోలో కొన్న వస్తువులు ఏమైనా మీ దగ్గర ఉంటే కనుక మీరు ఆర్డర్ పెట్టి అవన్నీ వచ్చేలోపు మీరు ఒకవేళ ఇప్పుడే నేను స్టార్ట్ చేయగలను మీరు చెప్పిన దాని ప్రకారం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిని చూపించి వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ వాటి కోడ్ అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఇచ్చేయండి. అంటే లింక్స్ జనరేషన్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కామెంట్లో కోడ్ ఇవ్వండి. కోడ్ ఎవరైనా అడిగినా సరే కామెంట్లో నేను పిన్ చేశాను చూసుకోండి అని చెప్తే సరిపోతుంది. ఓకేనా? నాకు ఇంకా మీరు అడిగిన వాటికి ఆన్సర్ చేశాను. నేను చెప్పాలి స్టార్టింగ్లో ఎట్లా చేయాలో తెలియని వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాను. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది కూడా చెప్తా. మీకు బాగా ఫాలోవర్స్ వచ్చి బాగా వ్యూస్ వస్తుంటే మీషో నుంచి డబ్బులు రావడమే కాదు, ప్రమోషన్లు కూడా మీ వెంట పరిగెడతాయి. కాకపోతే మంచిగా వ్యూస్ రావాలి. ఆ వ్యూస్ రావాలి అంటే దాదాపుగా మీకు ఒక 3 నెలలు టైం పట్టింది. నేను చెప్పిన హ్యాష్ ట్యాగ్స్ అన్ని యూజ్ చేస్తూ నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే, ఈ టిప్స్ని ఫాలో అయ్యి చూడండి, మీరు 3 నెలల్లో కంటిన్యూగా పెట్టి వీడియోలు మీరు క్లిక్ అవ్వకపోతే అడగండి. క్లిక్ అవ్వడం అంటే ఒకేసారి 1 lakh ఫాలోవర్స్ వస్తారని నేను చెప్పను. 30K 30,000 ఏమంటారు 30,000 వ్యూస్, అట్లీస్ట్ 30K వ్యూస్ దాకా అయినా సరే మీరు వెళ్ళిపోగలరు. నేను ఇట్లాగా ఫస్ట్లో కొంతమందికి ఓన్గా అంటే వీడియోలో కాకుండా విడిగా చెప్పాను. వాళ్ళు ఇప్పుడు 30K ఫాలోవర్స్ దాకా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అది సరే, నేనైతే చెప్పాల్సింది చెప్పేసా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో రిటర్న్ పాలసీస్ గురించి చెప్తాను. అప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ దీని కింద కామెంట్స్ వస్తే వాటన్నిటిని అందులో మీకు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే, బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.